Hi viewers, everyone are fine I think so friends. Why? Because ఎందుకంటే బయట చాలా కోవిడ్ పేషెంట్స్ ఎక్కువైపోయారు, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, బెడ్స్ లేవు, హాస్పిటల్స్లో అసలే ఆక్సిజన్ లేవు, సిలిండర్స్ లేవు. ఇవే మొత్తం మనం వర్డ్స్ వింటున్నాయి అన్నీ. ఇప్పుడు గత 2 వీక్స్ నుంచి మనం ఈ వర్డ్సే వింటూ వస్తున్నాము. మ్యాక్సిమం చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్లో కూడా సఫర్ అవుతున్నారు. సో టుడే ఐఎమ్ హియర్ టు సే యూ అపాన్ వాట్ ఈస్ దిస్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఏంటి, సడన్గా మనకు ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ మీద ఎందుకు ఇంత పాయింట్అవుట్ చేస్తున్నారు? మన దగ్గర ఆక్సిజన్ ప్లాంట్స్ లేవా? అసలు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ లేవా? ఇండియాలో ఆక్సిజన్ కొరత అని చెప్పేసి మనం ముఖ్యాంశాల్లో చూస్తున్నాం డైలీ ఇప్పుడు ఒక 3-4 డేస్ నుంచి. సో వాట్ ఈస్ దిస్ ఆక్సిజన్? అసలు ఆక్సిజన్ అంటే మనకి నార్మల్గా చిన్నప్పటి నుంచి చదివిన సైన్స్లో ఏంటంటే ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తే మనం దాన్ని తీసుకుంటాం. ఇట్స్ ఏ న్యాచురల్. బట్ ఇప్పుడు దాన్ని పాయింట్ వేరే మారిపోయింది డ్యూ టు దిస్ కోవిడ్. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ యూజ్ చేసుకునే టైం వచ్చింది ఇప్పుడు. దెన్ వాట్ వాజ్ ద సెటప్స్ యూజ్డ్ ఇన్ దిస్ ఆక్సిజన్ ప్రొడక్షన్ కంపెనీస్? ఏం యూజ్ చేస్తారు వాళ్ళు? అసలు వాళ్ళ దగ్గర ఎటువంటి టర్బైన్స్ ఉంటాయి, ఎలా ప్రొడ్యూస్ అవుద్ది ఆక్సిజన్ అనే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కోసం అని చెప్పేసి నేను కూడా దాని మీద స్టడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చా. సో వాట్ వాజ్ ద సెటప్ విత్ దట్? This was the setup we will see in the oxygen cylinder, oxygen companies, oxygen produce చేసే కంపెనీస్లో ఇదే ప్రాసెస్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ఎయిర్ ఫిల్టర్. ఫస్ట్ ఎయిర్ ఫిల్టర్లోకి ఎయిర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. దెన్ ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ ఇన్లెట్ వాల్వ్ అండ్ డిశ్చార్జ్ వాల్వ్ అనేవి రెండు ఉంటాయి. ఇది కంప్రెసర్. ఈ కంప్రెసర్లో మనం ప్రొడ్యూస్ చేసిన ఎయిర్ ఏదైతే ఉందో ఈ ఎయిర్ అనేది ఈ పిస్టన్ ద్వారా కంప్రెస్ చేస్తారు. పిస్టన్ ద్వారా ప్రెషర్ అప్లై చేసి కంప్రెస్ చేస్తారు. సో వెన్ ద ఎయిర్ వాజ్ కంప్రెస్డ్, నౌ ఈ వామ్ కంప్రెస్డ్ ఎయిర్ అనేది ఈ డిశ్చార్జ్ వాల్వ్ ద్వారా సపరేట్ అవుతుంది. నౌ మిగిలిన ఎయిర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్న ఈ ఫ్రీజింగ్ యూనిట్లోకి ఎంటర్ అవుతుంది. ఫ్రీజింగ్ యూనిట్లో ఏంటంటే దీస్ ఆర్ కాయిల్స్. ఈ కాయిల్ ట్యూబ్ అంటారు దీన్ని. అండ్ ఇన్ దిస్ లిక్విడ్ నైట్రోజన్ విల్ బి ప్రెసెంట్. ఈ లిక్విడ్ నైట్రోజన్ వల్ల ఏంటంటే మనకి కోల్డ్ కంప్రెస్డ్ ఎయిర్ ఏదైతే ఉందో అది సపరేట్ అవుతుంది. ఈ సపరేట్ అయిపోయిన తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు ఎయిర్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్. ఇప్పుడు ఆ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో మిగిలిన గ్యాసెస్ అన్నీ సపరేటర్లోకి వెళ్తాయి. వెన్ వన్స్ ద గ్యాస్ వాజ్ ఎంటర్ ఇన్ టు ద సపరేటర్, హియర్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫస్ట్ సపరేట్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రై ఐస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎక్స్పాన్షన్ టర్బైన్. ఈ టర్బైన్లో ఏంటంటే లిక్విఫైడ్ ఎయిర్ అనేది ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ సపరేట్ అయిపోయింది, ఇంకా మిగిలిన ఎయిర్ ఏదైతే ఉందో ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ద లాస్ట్ పాయింట్, ఇట్ ఎంటర్స్ ఇన్ టు దిస్ లార్జ్ టర్బైన్. ఈ టర్బైన్లో ఒక సర్టెన్ టెంపరేచర్స్ దగ్గర డిఫరెంట్ గ్యాసెస్ అనేవి సపరేట్ అవుతూ వస్తాయి. అందులో ఫస్ట్ సపరేట్ అయ్యేది నైట్రోజన్ ఎట్ -196 degrees సెంటిగ్రేడ్ దగ్గర అది సపరేట్ అవుతుంది. అంత కూల్ టెంపరేచర్ దగ్గర సపరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్గాన్ సెపరేట్ అవుతుంది -186 degrees సెంటిగ్రేడ్ దగ్గర. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆక్సిజన్ విచ్ ఈజ్ లీడింగ్ పొజిషన్. నౌ మనకు కావాల్సింది అదే 185 టు ఓవరాల్ 182 to 185 degrees సెంటిగ్రేడ్ దగ్గర -185 degrees సెంటిగ్రేడ్ దగ్గర అది సపరేట్ అవుతుంది. దిస్ వాజ్ ద ప్రాసెస్ విచ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద కంపెనీస్ నౌ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ద లిక్విఫైడ్ ఆక్సిజన్. ఇదే సెటప్ ఉంటుంది వాళ్ళ దగ్గర కంపెనీస్లో. సో మన ఇండియాలో చూసుకుంటే ఐనాక్స్ కంపెనీ 50% ఆఫ్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు నేను మ్యాక్సిమం ఎంత సెర్చ్ చేసినా కానీ ఆ కంపెనీ అనేది దాని షేర్ మార్కెట్ కానీ దాని ప్రైజెస్ కానీ ఏవి అసలు లేవు వాళ్ళవి. సో అంటే అది తగ్గిపోయింది ఇప్పుడు ప్రజెంట్. ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. లెండే కంపెనీ అని చెప్పేసి లెండే ఆక్సిజన్ కంపెనీ అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా మనము చూసుకుంటే పిఎం నరేంద్ర మోడీ గారు అడిగినందుకు ఏంటంటే రిలయన్స్ అండ్ టాటా స్టీల్ కంపెనీస్ వాళ్ళు డైలీ 700 to 800 tons ఆఫ్ లిక్విడ్ ఆక్సిజన్ అనేది మేము కూడా ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు.
ఇంకా డిఫరెంట్ ఆక్సిజన్ ప్రొడక్షన్ కంపెనీస్ చూసుకుంటే నేషనల్ ఆక్సిజన్ లిమిటెడ్ కంపెనీస్, భగవతి ఆక్సిజన్ లిమిటెడ్ కంపెనీస్. కేరళ కేరళ స్టేట్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ ప్రొడక్షన్ ఆఫ్ ఆక్సిజన్లో. అక్కడున్న కంపెనీస్ ఏంటంటే మోర్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది వాళ్ళకి. సో దే ఆర్ ప్రొడ్యూసింగ్. సో ఇప్పుడు వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఆక్సిజన్ని మరి మన ఇండియాకి ఎలా ఇప్పుడు తీసుకొస్తున్నారు అనే డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా C-17 ఎయిర్ క్రాఫ్ట్ సింగపూర్కి పంపించి 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్స్ పంపించాము. మనకి 7,000 to 8,000 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చింది అని చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ట్రైన్ కూడా ఉంది. ఫస్ట్ టైం మనకి ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా మనకి ట్రైన్ రూట్ నుంచి వస్తున్నాయని చెప్పేసి మనం వింటున్నాం. ఈ క్రయోజెనిక్లో ఏంటంటే లో ప్రెషర్ లిక్విఫైడ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో అది కంప్రెసర్ ద్వారా కంప్రెస్ చేసి ఎట్ సర్టెన్ టెంపరేచర్ తోటి ఈ క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్స్లో వీటిని ఫిల్ చేసి మనకి పంపిస్తున్నారు. దిస్ వాజ్ ద ఓవరాల్ ప్రాసెస్. బట్ అసలు మనకి హాస్పిటల్స్లో యూజ్ చేసే సిలిండర్స్ ఉన్నాయి కదా, ఆ పెద్ద సిలిండర్స్ కనిపిస్తూ ఉంటాయి, మనం ఇప్పుడు న్యూస్లో కూడా చూపిస్తూనే ఉన్నారు. ఆ సిలిండర్స్లో ఉండేది ఎంత అనంటే అప్రాక్సిమేట్గా చూసుకుంటే 7,800 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది అందులో, ఆ పెద్ద సిలిండర్స్లో. అది ఎంత ఉంటుంది మహా అంటే ఒక ఎన్ని మీటర్స్ ఉంటుంది, 1.5 మీటర్స్ అలా ఉండొచ్చు. అండ్ బట్ హాస్పిటల్లో పేషెంట్స్కి వచ్చేసి పర్ మినిటే 130 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే అంత సివియర్ కండిషన్ ఉంది. అంటే అబ్జర్వ్ చేసుకుంటే ఒక సిలిండర్ ఒక 1 అవరే వస్తుంది కదా, అందుకే ఇంత సివియారిటీ కండిషన్ వచ్చింది మనకి. సో ఆక్సిజన్ సిలిండర్స్ ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం అదర్ కంట్రీస్ని, ఇప్పుడు ప్రజెంట్ UAE వాళ్ళు కూడా ప్రొడక్షన్కి మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి అని వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, మన ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది. మన దగ్గర ఉన్న ఆక్సిజన్ ప్లాంట్స్, చాలా ప్లాంట్స్ ఉన్నాయి, అందరూ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తారు. బట్ వీ డోంట్ నో వెన్ పాండమిక్ విల్ ఎండ్. దీనికి ఒక ఎండ్ పాయింట్ ఎప్పుడు అని చెప్పేసి చెప్పలేం కదా. సో అందుకే ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కరోనా వైరస్ అటాక్ అవుతుంది అనగానే మనకి సిమ్టమ్స్ లైట్గా సోర్ థ్రోట్, స్నీజింగ్, లేకపోతే హెడేక్, కొత్త సిమ్టమ్స్ వస్తున్నాయని చెప్పేసి అని ఇంకా చెప్తున్నారు. మనకి కొంతమందికి మోషన్స్, వామిటింగ్స్, హెడేక్, ఇలా కొన్ని న్యూ సిమ్టమ్స్ అనేవి వస్తున్నాయి. వై? బికాస్ ద వైరస్ హ్యాడ్ మ్యూటెంట్స్. 3rd మ్యూటెంట్ కూడా జరిగింది, దానిలో ఇంకా ఎక్కువ చేంజెస్ వస్తున్నాయి. సో సిమ్టమ్స్ చేంజ్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో దాన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి నార్మల్గా తెలిసినవే, కాకపోతే మనకేంటంటే దాన్ని పెద్దగా పట్టించుకోక నార్మల్ కామన్ కోల్డ్ అని చెప్పేసి మనం దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఆక్సిజన్ దాకా వెళ్తుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంట్లోనే స్టీమ్, హాట్ వాటర్, విటమిన్ C రిచ్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే దీన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే ఎండ్ చేయొచ్చు మ్యాక్సిమం. వీ కాంట్ గో ఫర్ ఆక్సిజన్. మనం స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని అరికట్టగలిగితే మనం ఆక్సిజన్ దాకా వెళ్ళనవసరం లేదు కదా. ప్రాణాయామం చేసుకోండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మ్యాక్సిమం సోషల్ మీడియాలో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో అని కూడా అన్నీ చెప్తూనే ఉన్నారు యూట్యూబ్స్లో. సో యూజ్ దట్ యాజ్ మచ్ యాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ బ్రీత్ తీసుకోండి, 3 times 4 times డైలీ. డీప్ బ్రీత్, లంగ్స్కి ఫుల్గా వెళ్ళేటట్టు డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్సెల్ చేయండి, ఇన్హేల్ చేయండి, ప్రాణాయామం చేసుకోండి, అన్నీ చెప్తూనే ఉన్నారు. ఈవెన్ దో సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్. అందుకే వాళ్ళు ఆక్సిజన్ దాకా వెళ్తున్నారు, ఆక్సిజన్ లెవెల్స్ దాకా వెళ్తున్నారు. అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వెళ్ళారు అంటే ఓకే, వీ కెన్ పుట్ ఇట్ ఇన్ అదర్ వే. బట్ నార్మల్ పిల్లలకి అయినా కానీ ఎవరైనా సరే వెళ్తున్నారు. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ డూ ఇట్, వీ షుడ్ డూ ఇట్ ఇన్ అవర్ హోమ్ ఓన్లీ. హాస్పిటల్స్కి వెళ్ళకుండానే ఇంట్లోనే తగ్గించుకునే మార్గాన్నే ఎంచుకుంటే దాన్ని మ్యాక్సిమం మనం ఎండ్ చేయొచ్చు. హోప్ ఇంకొక 2 monthsలో, ఈ మంత్ ఎండింగ్కి, నెక్స్ట్ మంత్ ఎండింగ్కి కానీ దీన్ని ఎండ్ చేయగలుగుతాము బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని నేను అనుకుంటున్నాను. ఎవ్రీ వన్ షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్ ఫ్రెండ్స్.
వచ్చే అపోహల్ని ఏమీ నమ్మకండి. మ్యాక్సిమమ్ అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటేనే బెటర్. యూ విల్ బీ గెట్ క్యూర్డ్. అసలు రాకుండా ఉండడానికి అరికట్టడమో ఏదో ఒకటి సంథింగ్, ఏదో సమ్ ఇమ్యూన్ పవర్ అన్న వస్తుంది కదా. వచ్చినా సరే మనం దాన్ని తట్టుకునే యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో బెటర్ గో ఫర్ వ్యాక్సినేషన్ వితౌట్ ఎనీ హెసిటేషన్. So this was the video upon oxygen, friends. Better like, subscribe, share it with your friends. Thank you so much.